దిస్ ఇస్ డాక్టర్ హరిణి. ఈ అమ్మాయికి సెకండరీ ఇన్ఫర్టిలిటీలో భాగంగా ఈరోజు ఫాలిక్యులర్ స్టడీ చేస్తున్నాము. తినకి ఫస్ట్ బేబీ 7 years అయింది. 7 years తర్వాత ఏ కాంట్రాసెప్షన్ కూడా ఫాలో కాలేదు, పిల్లలు కలగలేదు వీళ్ళకి. సో తినకి ఓవ్యులేషన్ ఇండ్యూస్డ్ డ్రగ్స్ ఇచ్చాము. ఇప్పుడు ఈరోజు తనకి 12th డే. ఈరోజు తన స్కాన్లో ఫాలిక్యులర్ స్టడీ ఎలా ఉందో చూద్దాం రండి. సో ఇది ట్రాన్స్ వెజైనల్ స్కాన్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇది తన యూట్రస్. ఇది వచ్చేసి ఇక్కడ 3 lines లా కనిపిస్తుంది కదా, ఇది ఎండోమెట్రియల్ ప్యాటర్న్. సో ఇది మనకు డిజైరబుల్ ప్యాటర్న్. ఎండోమెట్రియం అనేది ఇలా 3 లైన్స్గా మనకి కనపడాలి. ఇది చూస్తే తనకి రైట్ ఫాలికల్. ఫాలిక్యులర్ స్టడీలో మనం నెక్స్ట్ మానిటర్ చేసేది ఫాలిక్యులర్ సైజ్ అండ్ గ్రోత్. సో తనకి 2 ఫాలికల్స్ బాగా చక్కగా వచ్చాయి ఇందులో, రైట్ సైడ్ అయితే. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉన్నాయి ఫాలికల్స్, బట్ దీస్ ఆర్ ఆల్సో ఓకే. ఇవి కూడా బాగానే ఉన్నాయి. తనకు ఆల్రెడీ ఈరోజు ఎగ్ రప్చర్ అయింది. అది ఎలా తెలుస్తుంది మనకి అంటే, ఇక్కడ తనకి ఫ్రీ ఫ్లూయిడ్ అనేది కనిపిస్తుంది. పిఓడి, పౌచ్ ఆఫ్ డక్లెస్లో మనకి ఇక్కడ డార్క్గా కనిపిస్తున్నది ఫ్రీ ఫ్లూయిడ్. సో స్కాన్లో మెయిన్గా చూసేది ఏంటంటే, ఫాలిక్యులర్ స్టడీలో ఎగ్ సైజ్, ఫాలిక్యులర్ యొక్క సైజ్ అండ్ గ్రోత్ని చూస్తాము. ఎండోమెట్రియల్ ప్యాటర్న్, ఇక్కడ 3 line ప్యాటర్న్ ఉంది కదా, అది మోస్ట్ డిజైరబుల్ ప్యాటర్న్ ఇంప్లాంటేషన్కి. అండ్ ఇక్కడ ఎగ్ రప్చర్ అయిన తర్వాత వచ్చేటువంటి సైన్ ఫ్రీ ఫ్లూయిడ్ కనిపిస్తుంది. ఓవ్యులేషన్ని ట్రాక్ చేసేదానికి చేస్తాం. ఇలా సైన్స్ కనుక్కున్న తర్వాత ఎగ్ రప్చర్ అయిందనుకోండి, ఓకే. కాలేదంటే రప్చర్ అయ్యేదానికి ఇంజెక్షన్ వేసేసి ఎప్పుడెప్పుడు వాళ్ళు ఇంటర్ కోర్స్లో పాల్గొనాలి అనేది వాళ్ళకి చెప్తూ ఉంటాము. సో మనకి ఇది ఓవ్యులేషన్ ట్రాకింగ్కి చాలా హెల్ప్ చేస్తుంది ఈ ఫాలిక్యులర్ స్టడీ.